అందరికీ నమస్కారం. భక్తి ద రియల్ మీనింగ్ ఛానల్కి స్వాగతం. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎవరు మనతో ఉంటారో వారే అసలైన బలం. ఈరోజు మనం భగవద్గీతలోని 1వ అధ్యాయం 16-17 శ్లోకాలను చూద్దాం. ఈ శ్లోకాలు మనకు ధైర్యం, తోడ్పాటు, ఐక్యత గురించి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషామణిపుష్పకౌ. యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు. మరి నకులుడు, సహదేవుడు కూడా వారి శంఖాలు అయిన సుఘోషం, మణిపుష్పకాన్ని ఊదారు. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితంలో కూడా ఇంతే. మనకు ఎప్పుడైనా కష్ట సమయం వచ్చినప్పుడు ఒకరు ధైర్యంగా ముందడుగు వేస్తే చాలు, అది మిగతా వారికి కూడా బలాన్ని ఇస్తుంది. ఎలాగంటారా? ఉదాహరణకు, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు తండ్రి లేదా తల్లి ధైర్యంగా నిలబడితే చాలు, పిల్లలు కూడా చాలా ధైర్యంగా ఉంటారు. అది ఎలాగంటే, యుధిష్ఠిరుడు మొదటి శంఖం ఊదినప్పుడు నకులుడు, సహదేవుడు వారి శంఖాలను ధైర్యంగా ఊదుతారు. ఇప్పుడు తరువాత శ్లోకాన్ని చూద్దాం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి అందరూ తమ తమ శంఖాలను ఊదుతున్నారు. ఈ శ్లోకం మనకేం చెబుతుందంటే, మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనతో ఉన్నవారు కూడా తమ సహాయాన్ని అందిస్తారు. ఉదాహరణకు, కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, బంధువులు, స్నేహితులు కూడా ముందుకు వస్తారు. ఇది మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. మిత్రమా, మన సమస్యలు మనవే కాదు, మనతో ఉన్నవారి సమస్యలుగా మారుతాయి అని. మనం ఈ 16-17 శ్లోకాలలో మనతో పాటు కష్ట సమయంలో నిలబడే వారి గురించి, ధైర్యం గురించి, ఐక్యత గురించి తెలుసుకున్నాం కదా. కానీ ఈ శంఖధ్వని శత్రువుల హృదయాల్లో ఏ ప్రభావం చూపింది? అదే మనం 18వ శ్లోకంలో తెలుసుకోబోతున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం భక్తి ద రియల్ మీనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.